పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిపించి భారత్పై మరోసారి కుట్రకు తెరతీసింది పాకిస్తాన్. మెరుపు దాడుల ద్వారా దీనికి గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. అయితే పాక్ అంతటితో ఊరుకోవడం లేదు. మరో మార్గంలో కుట్రలకు పాల్పడుతోంది. సైబర్ దాడుల రూపంలో భారత్ను అస్థిరపరిచే ప్రయత్నం చేస్తోంది. పహల్గాం దాడి తర్వాత పాక్ హ్యాకర్లు ఏకంగా 15 లక్షల సైబర్ దాడులు జరిపినట్లు తాజాగా తేలింది. పాక్ సహా ఇతర దేశాల్లోని హ్యాకర్లు ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. మరి పాక్ ఇవే కుట్రలకు కొనసాగించబోతోందా? వీటిని అడ్డుకోవాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది? పాకిస్తాన్ అంటేనే ఓ విషపురుగు. తనలోని ఆ విషయాన్ని ఎప్పుడూ భారత్ మీదకు చిమ్ముతూ ఉంటుంది. ఉగ్రవాద దాడులతో తరచూ అస్థిరపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పహల్గాం ఉగ్రవాద దాడితో తన నైజాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్న పాక్ మరో కుట్రకు తెరతీసింది. భారత్లో సైబర్ దాడులు చేస్తోంది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత దేశంలో 15 లక్షల సైబర్ దాడులు జరిగినట్లు మహారాష్ట్ర సైబర్ విభాగం తెలిపింది. వీటిలో 150 విజయవంతమైనట్లు వెల్లడించింది. పాకిస్తాన్తో పాటు ఇతర దేశాల హ్యాకింగ్ గ్రూపుల నుంచి ఇవి జరిగినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 22 తర్వాత డిజిటల్ దాడులు పెరిగాయని భారత వెబ్సైట్లు, పోర్టళ్లను లక్ష్యంగా చేసుకుని పశ్చిమాసియా, ఇండోనేషియా, మొరాకోలోని పాక్ హ్యాకర్లు వీటికి పాల్పడినట్లు పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మెరుపు దాడులతో భారత్ గట్టి జవాబు ఇచ్చినా పాక్ ఇలా కొత్త కుట్రలకు పాల్పడుతోంది. పాక్ హ్యాకర్లు జమ్మూ కశ్మీర్లోని సైనిక పాఠశాలలు, మాజీ సైనిక, వైమానిక సిబ్బందికి చెందిన వైద్య సేవల పోర్టళ్లు, ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకున్నారు. మిలిటరీ ఇంజనీర్ సర్వీస్, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ అనాలిసిస్ కు చెందిన సున్నితమైన డేటా తమ చేతికి వచ్చిందని పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ ఎక్స్ వేదికగా పంచుకుంది. మాజీ సైనిక సిబ్బందికి వైద్య సేవలు అందించే వెబ్సైట్ ను కించపరుస్తూ సందేశాలు పంపించారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేందుకు పాక్ ఉద్దేశపూర్వకంగా ఈ సైబర్ దాడులను చేయిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. హ్యాకర్లకు పాక్ నిధులు అందజేస్తోంది. అయితే చాలా హ్యాకింగ్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా నిరంతరాయంగా వీటిని కొనసాగిస్తోంది. భారత సైబర్ భద్రతా సంస్థలు వీటిని వెంటనే గుర్తించి నిర్వీర్యం చేశాయి. సైబర్ గ్రూప్ హోక్స్ 1337 నేషనల్ సైబర్ క్రూ పేరుతో ఈ హ్యాకింగ్ కు పాల్పడ్డారు. పహల్గాం ఉగ్రదాడుల బాధితులను కించపరిచే సందేశాల ద్వారా పాక్ హ్యాకర్లు ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారు. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న హ్యాకర్లు సైన్యంతో ముడిపడిన డొమైన్లు, పిల్లలు, పౌరులకు సంబంధించిన వెబ్సైట్లను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. పాకిస్తాన్ సహా వివిధ దేశాల నుంచి పనిచేస్తున్న హ్యాకర్ల ద్వారా జరిగిన 15 లక్షల సైబర్ దాడులను గుర్తించినట్లు మహారాష్ట్ర సైబర్ విభాగం తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సైబర్ దాడులు మరింత పెరిగాయని ఈ విభాగానికి చెందిన సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పాకిస్తాన్ అనుసరిస్తున్న హైబ్రిడ్ యుద్ధ కుట్రలో భాగంగా భారత్ లోకి ఉగ్రవాదాన్ని ఎగదోయడం సహా సైబర్ దాడులకు పాల్పడుతోందని విశ్లేషకులు అంటున్నారు. అనేక హ్యాకర్ గ్రూపులు ఇస్లామిక్ భావజాలం కలిగినవని మహారాష్ట్ర సైబర్ విభాగం పోలీసులు తెలిపారు. సైబర్ దాడుల కోసం వీరు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నారని వెల్లడించారు. వీరికి పాక్ ప్రభుత్వం నుంచి నిధులు అందుతున్నాయి. పాక్ సైబర్ దాడుల నేపథ్యంలో సైబర్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసుకోవాలని మహారాష్ట్ర సైబర్ విభాగం సూచించింది. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లో మెయిన్ ఏంటంటే వదంతులు స్ప్రెడ్ చేయడం అనేది మెయిన్ ఇష్యూ అన్నమాట. ఆటో డౌన్లోడ్ మీరు పెట్టుకుంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీరు మొబైల్ ఆన్ చేయగానే వాట్సాప్ మెసేజ్ మీ మొబైల్లోకి వస్తుంది. మీకు ఎప్పుడైతే వచ్చిందో దాన్ని మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వైరస్ కూడా మీ దాంట్లో ఎంటర్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఆటో డౌన్లోడ్ మీరు కంప్లీట్గా డిజేబుల్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉందండి. ఆ ప్రొపగండా ఎట్లా చేస్తారంటే అది మంచిదా చెడా అనేది కూడా ఆలోచించరు. ఇమీడియట్గా వాళ్ళకి మెసేజ్ వస్తే ఇంకొక 50 మందికి మెసేజ్ పంపించడం అనేది వాళ్ళు చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదండి. రోజుకి 9 లక్షల కొత్త వైరస్లు పట్టుకొస్తున్నాయండి. అన్ని వైరస్ 9 లక్షల్లో మీకు మేము అబ్జర్వ్ చేస్తుందంటే ఒక 2% 9 లక్షల్లో ఆ వైరస్లు ఎట్లా బిహేవ్ చేస్తా అన్నది ఈ రోజు మనం వాడుతున్న ఏ యాంటీవైరస్ డిటెక్ట్ చేయలేదు. అందుకని చెప్పి మీరు లేటెస్ట్ యాంటీవైరస్ ఉన్నా కూడా
అది ఈ వైరస్ని ఆపుతుంది అనేది గ్యారంటీ లేదండి. సో ప్రికాషనరీ మెజర్ ఏంటంటే అల్టిమేట్గా మీరు దాన్ని క్లిక్ చేయకుండా ఉండడం అనేది ప్రికాషనరీ మెజర్ అని చెప్తామాట. జమ్మూ మున్సిపల్ కార్పొరేషన్ వెబ్సైట్ పై కూడా సైబర్ దాడి జరిగింది. దీని నుంచి హ్యాకర్లు కీలకమైన డేటాను దొంగిలించారని అధికారులు తెలిపారు. ఈ దాడి జరగడంతో ప్రభుత్వ డేటాకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు పోయినట్లు వెల్లడించారు. వెబ్సైట్ ను తిరిగి పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టారు. ఈ దాడులతో భారత ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ అలర్ట్ జారీ చేసింది. ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు తమ సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఆయా విభాగాలు చర్యలు చేపట్టాయి. సైబర్ దాడులను ఎదుర్కొనేలా తగిన విధంగా అప్రమత్తమయ్యాయి. కొత్త సాఫ్ట్వేర్లను తయారు చేసుకుంటున్నాయి. సైబర్ దాడుల్లో పాక్ కు చెందిన APT-36 అనే హ్యాకింగ్ ముఠా కీలక పాత్ర పోషిస్తోంది. ఇది భద్రతా సంస్థలతో పాటు భారత ఇంధన వనరుల సంస్థలకు చెందిన వెబ్సైట్లపై మూకుమ్మడి సైబర్ దాడులకు పాల్పడుతోంది. వీటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నా దేశంలోని 2 ప్రధాన ఇంధన సంస్థలు వీటి బారిన పడ్డాయి. దీంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. మొదట సైనిక వెబ్సైట్లపై జరిగిన సైబర్ దాడులను సమర్థంగా అడ్డుకున్న తర్వాత తక్కువ భద్రత ఉండే వెబ్సైట్లను హ్యాకర్ ముఠా లక్ష్యంగా చేసుకుంది. దేశంలో విద్యుత్, గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరాకు అంతరాయం కలిగించడం ద్వారా కల్లోలం సృష్టించవచ్చని పాక్ కుట్ర పన్నింది. ఇటీవల ఢిల్లీలోని ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ పై దాడి చేసి దాని కార్యకలాపాలను స్తంభింపజేసింది. సైబర్ నిపుణులు రంగంలోకి దిగి సమస్యను సరిదిద్దారు. ఆ మర్నాడే దేశంలోని ప్రముఖ పెట్రోలియం సంస్థ వెబ్సైట్ లోకి చొరబడిన హ్యాకర్ ముఠా దాని కార్యకలాపాలను సైతం నిలిపివేసింది. దాంతో డీలర్లకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరగక ఇబ్బందులు ఎదురయ్యాయి. మన సైబర్ నిపుణులు కొన్ని గంటల్లోనే సమస్యను చక్కదిద్దారు. వీటితో పాటు ఉత్తర భారతంలోని పలు విద్యుత్ పంపిణీ సంస్థలపైన వరుసపెట్టి సైబర్ దాడులు జరుగుతున్నాయి. సైబర్ భద్రతా చర్యలను మెరుగుపరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ సైబర్ సెర్చ్ కేంద్రాలు ప్రతి సెకండ్కి యాంటీవైరస్ని అప్డేట్ చేస్తున్నారు వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రతి కంప్యూటర్లో కానీ ఏదైనా మొబైల్ ఫోన్లో కానీ బై మిస్టేక్ మీరు ఏదైనా క్లిక్ చేసినప్పుడు వైరస్ ఎంటర్ అయింది అన్నప్పుడు సైబర్ సెర్చ్ కేంద్రాల ద్వారా మీరు మీ మొబైల్ ఫోన్ని క్లీన్ చేసుకునే ఆస్కారం ఉంది. అది ఇండివిజువల్ దగ్గర అవ్వచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు. ఏమేమి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాలి ప్రొయాక్టివ్గా అన్నమాట, అంటే అటాక్ జరిగేంత వరకు వెయిట్ చేయకుండా ప్రొయాక్టివ్గా ఏమేమి మెజర్స్ తీసుకోవాలని అడ్వైజరీస్ ఇష్యూ చేస్తూ వస్తున్నారు వాళ్ళు. అట్లాగే మన దేశంలో కొన్ని కంప్యూటర్ సిస్టమ్స్ మన నేషనల్ సెక్యూరిటీకి, ఎకానమీకి చాలా ఇంపార్టెంట్. అట్లాగే బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా చాలా బ్యాంక్స్లో కొన్ని కంప్యూటర్ సిస్టమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మాట. ఈ కంప్యూటర్ సిస్టమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొటెక్టెడ్ సిస్టమ్స్ అని డిక్లేర్ చేసింది. ఈ ప్రొటెక్టెడ్ సిస్టమ్స్ అన్నింటినీ రెగ్యులర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లో నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ అని ఒక ఏజెన్సీ ఉందండి. రెగ్యులర్గా వీటి మీదకి ఏమైనా థ్రెట్ ఉందా, ఎవరైనా టార్గెట్ చేసి అటాక్ చేయడానికి చేస్తున్నారా అని ఆలోచించి వాటికి సరిపడా అడ్వైజరీస్ కూడా రెగ్యులర్గా ఈ ఆర్గనైజేషన్స్ పంపుతుంది. 20 రోజుల వ్యవధిలో 15 లక్షల సైబర్ దాడులు జరగడమంటే మామూలు విషయం కాదు. సైనిక దాడుల్లో వరుస చావు దెబ్బలు తింటున్నా పాక్ కు బుద్ధి రావడం లేదు. ఇక్కడ చావు దెబ్బలు తింటున్నందువల్లే సైబర్ దాడుల కుట్రకు పాక్ తెరతీసినట్లు భావిస్తున్నారు. అయితే పాక్ ఈ కుట్రలను ఇక్కడితో ఆపకపోవచ్చు. సైనిక దాడిలో భారీ నష్టాన్ని చవిచూస్తున్నందుకు రగిలిపోతున్న పాక్ మరిన్ని సైబర్ దాడులు జరిపే ప్రమాదం కనిపిస్తుంది. అందువల్ల అప్రమత్తతే దీనికి శ్రీరామరక్ష. అన్ని విభాగాలు సైబర్ దాడులు జరగకుండా అప్రమత్తం కావాలి. ఎప్పటికప్పుడు వెబ్సైట్ల భద్రతను సమీక్షించుకోవాలి. సైబర్ భద్రతను పెంచే చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు నిపుణులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉండాలి. వారి సూచనలు, సలహాలతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పాక్ సైబర్ నేరగాళ్లు ఎక్కువగా రక్షణ, భద్రతా సంస్థలని లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంది. సైనిక దాడుల నేపథ్యంలో డేటా చోరీకి కూడా ప్రయత్నించే అవకాశం ఉంది. అందువల్ల ఆయా విభాగాలను ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం చేసింది. తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. ఓవైపు భారత సైనిక దళాల చేతిలో భారీగా నష్టపోయింది పాకిస్తాన్. అక్కడ పోరాడే శక్తి లేక కొత్త కుట్రలకు తెరతీస్తోంది. భారత్ ను అస్థిరపరిచేందుకు కొత్త మార్గాలు వెతుకుతోంది. సైబర్ దాడుల ద్వారా భారత్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది. వీటిని భారత్ ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నా పాక్ కుట్రలు ఆగేలా కనిపించడం లేదు. అందువల్ల సైబర్ భద్రతా చర్యల బలోపేతమే శ్రీరామరక్ష.